హాయ్ ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే హల్వా పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు 1/2 కేజీ మైదాలోకి 100 గ్రాముల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఘీలో కలుపుకున్న పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఈ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు పాలను కొద్ది కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపి ఇందులోకి నెయ్యి లేదా నూనె రాసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి 1 గంట సేపు నానబెట్టుకున్న చనాదాలను 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా కుక్ అయిన తర్వాత ఇంత సాఫ్ట్గా ఉండాలండి. కుక్ అయిన చనాదాల్ని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పచ్చి కొబ్బరికాయను ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి నెయ్యి వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న చనాదాల్ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 లేదా 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుందండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇందులో 400 గ్రామ్స్ చక్కెర వేసి అది కరిగేలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చక్కెర కరిగాక అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మరియు కాజు పౌడర్ని ఇందులో వేసి అడుగు మాడకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా హల్వా గట్టిపడేదాకా లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. కనీసం 40 నిమిషాలు పడుతుందండి హల్వా కుక్ అవ్వడానికి. కొంచెం గట్టిపడ్డాక 1 కప్ కోవా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్స్వీటెండ్ కోవా వాడానండి. మీరు కావాలంటే స్వీట్ కోవా కూడా వాడచ్చు, కానీ ఇలా వాడినప్పుడు షుగర్ కాస్త తగ్గించుకోవాలి. సో ఇలా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ సేమ్ సైజులో ఉన్నట్టు చూసుకోవాలండి. సో ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీలో హల్వాని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్ని నీటితో తడపాలండి, ఎందుకంటే ఆయిల్లో వేసాక అది ఓపెన్ అవ్వకుండా. ఇలా కార్నర్స్ని ప్రెస్ చేస్తూ బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక మీకు ఇష్టమైన షేప్ను ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే ఫోక్ కూడా యూజ్ చేయొచ్చు షేప్ ఇవ్వడానికి. నాకైతే 1/2 కేజీ పిండికి 18 పూరీస్ వచ్చాయండి. ఇప్పుడు ఆయిల్ని లో మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒకసారి చెక్ చేసుకొని పూరీలను అందులో వేయాలి.
పూరీలను వేసిన వెంటనే కదపకూడదండి. అవే ఫ్రై అయ్యాక పైకి తేలుతాయండి. అలా పైకి తేలాక సైడ్స్ మార్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలను పక్కన పెట్టుకోండి. లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండే హల్వా పూరి తయారైపోయాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.